హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునిగాయి. కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మోండా మార్కెట్, బన్సిలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్, సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్స్ లో భారీ వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, కార్ఖానా, జేబీఎస్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి భారీగా వర్షాలతో పలు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో అంటే ఇప్పుడు కూడా మనకి ప్రస్తుతం చూస్తున్నాము వర్షం ఎక్కువగా భారీ వర్షంతో కూడినటువంటి వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రత ఎంతగా విజృంభిస్తోంది మనకు క్లియర్ కట్గా స్క్రీన్ మీద కనిపిస్తోంది, చూడొచ్చు. కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా కాలనీలన్నీ నీట మునిగిపోయాయని చెప్పొచ్చు. ఇటు మోండా మార్కెట్, బన్సిలాల్పేట్, రామ్గోపాల్పేట్, అలాగే బేగం బజార్ ప్రాంతంలో కూడా ఒకవైపు భారీ వర్షం సంభవిస్తోంది. ఇటు సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్స్లో భారీ వర్షం అయితే కురుస్తోంది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, కార్ఖానా, జేబీఎస్తో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తోంది. ఒకవైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇటు వాహనదారులకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కాలనీస్లో నీరు చేరటంతో ఎటు కదలలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు మనతో. వెంకట్, ప్రస్తుతం చూస్తున్నాము ఓవరాల్ గా హైదరాబాద్ ఏరియా అంతటా కూడా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మెయిన్ గా కంటోన్మెంట్ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఓవరాల్ గా జలమయమైనట్లుగా కనిపిస్తోంది కొన్ని కాలనీలు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. నిన్న కూడా భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే తరహాలో ఇవాళ మొత్తం కూడా భారీగా వర్షం పడుతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా రాణిగంజ్ కావచ్చు, సికింద్రాబాద్, బోండా మార్కెట్, ఇట్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ప్రాంతాల్లో భారీగా ఒక్కసారిగా కుండపోతం వర్షం పడిన నేపథ్యం ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. రాణిగంజ్ రైల్వే ట్రాక్ కింద మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం. ఎక్కడ కూడా అంతా వాహనదారులందరూ కూడా మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ఒకసారి మనం కార్లను చూసుకోవచ్చు. మొత్తం ఇంజన్ లెవెల్ ఏదైతే ముందు బాల్నట్ లెవెల్లో వాటర్ ఉన్నాయి, కాసేపటి క్రితం ఇంకా తగ్గినాయి. మొత్తం కూడా రెస్క్యూ టీమ్స్ అంతా ఈ వాటర్ని బయటికి పంపించేంత ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వాటర్ ఫ్లోటింగ్ కూడా తగ్గింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా గత గంట 2 గంటల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. చిన్నపాటి వర్షానికి పైనుంచి వాటర్ ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో మొత్తం కూడా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఒక్కసారిగా కుండపోత వర్షం రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నగర ప్రజలను ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలనేది ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. నిన్న పలు కాలనీలు నీట మునిగినటువంటి నేపథ్యం. మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కావచ్చు, హైడ్రా కావచ్చు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరిగినా కూడా రెస్క్యూ టీం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే నగర ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, మెయిన్ హోల్స్ కావచ్చు, కరెంట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఓపెన్గా అయి ఉంటాయి. ప్రజలు ముఖ్యంగా పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, చూస్తూ అడుగులు వేయాలి. అట్లనే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న దగ్గర అటువైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలనేది ఇప్పటికే ప్రభుత్వము, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 2-3 రోజుల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ఇటు ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనేది ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు ముఖ్యంగా ఇటు వ్యవసాయ కూలీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మోటార్లు వేసేందుకు రైతులు వెళ్తూ ఉంటారు, వారు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వర్షాలు వస్తున్నాయి కాబట్టి మోటార్ల దగ్గరకు వెళ్ళకపోవడమే మంచిది అనేది కూడా ఇప్పటికీ కొన్ని సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు నగరం ముఖ్యంగా వర్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నగరంలో చిన్నపాటి వర్షానికి ఎక్కువ స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏవైతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నగరాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు హైడ్రా అధికారులు డిఆర్ఎఫ్ అధికారులు కూడా మొత్తం కూడా ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటుందో ఎక్కడైతే మ్యాన్ హోల్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇదంతా కూడా ఒక్కసారిగా పొంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండేందుకు ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యం ఉంది. నిన్న జరిగినటువంటి కొన్ని ప్రాంతాలు ముంపు గురైనాయి కాబట్టి ఇవాళ అలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ నగరంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న దగ్గర ఇప్పటికే అక్కడ డిఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మొత్తానికైతే ఇటు హైదరాబాద్ అంతటా కూడా వాతావరణ శాఖ అలర్ట్ అయిపోయింది. అధికారులు ఎక్కడికక్కడ రెస్క్యూ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు ప్రాంతవాసులందరికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ.